గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా జగామ తమసా తీరం జాహ్నవ్యాస్త్వ విదూరతః. తమసా నదికి ఆయన మాధ్యాహ్నిక సంధ్యావందనం కొరకు బయలుదేరాడు. ఎవరు? వాల్మీకి మహర్షి. ఇప్పుడు వెడుతున్నది మధ్యాహ్న కాలంలో సంధ్యావందనం చేసుకోవడానికి వెళుతున్నారు. సంధ్యావందనానికి ముందు స్నానం చేయాలి. స్నానం చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి తమసా నదీ తీరానికి వెళుతున్నారు. గురువు గారు తమసా నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేయడానికి వెళుతుంటే శిష్యులు ఏం చేస్తారు? గురువుగారు సంధ్యావందనం చేసుకొస్తారండి, మనం ఎందుకని కూర్చుంటారా? అది కాదు శిష్యుడంటే. శిష్యుడంటే గురువుగారు ఏ పని చెయ్యబోతున్నారో తెలుసుకుని గురువుగారు ఆ పని చెయ్యడానికి ఉపక్రమించేటప్పుడు ఆయన మనస్సు దాని యందు స్థిరముగా నిలబడి ఆయన సంతోషించడానికి వీలైన రీతిలో దానికి కావలసిన బాహ్యోపకరణములను సిద్ధం చేస్తారు. గురువుగారు ఏం చేస్తారు? ఇప్పుడు సంధ్యావందనం చేసుకోవడానికి వెళుతున్నారు అంటే ఆయన ఒక కలశ పట్టుకుని వెళతారు. ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి వెళుతున్నారంటే కట్టుకున్న బట్టతో స్నానం చేస్తారు. ఆయన ఇప్పుడు ఆయన తడి బట్ట విప్పేసి ఓ పొడి బట్ట కట్టుకుంటారు. కట్టుకుని సంధ్యావందనం చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు వేళ అవుతోంది, తమసా నదికి వెళ్ళాలి సంధ్యావందనానికి అన్నారు. అంటే ఇప్పుడు శిష్యుడు ఏం పట్టుకుని బయలుదేరాలి? శిష్యుడు గబగబా ఆయనకు ఒక పొడి బట్ట, ఒక నీటి పాత్ర పట్టుకుని ఆయన వెనకాతల వెళ్ళాలి. ఇది తండ్రి హృదయాన్ని కొడుకు ఎలా తెలుసుకుంటాడో గురువు హృదయాన్ని శిష్యుడు అలా తెలుసుకుంటాడు. అందుకే గురువు పక్కన శిష్యుడు ఉండి గురువు గారికి శుశ్రూష చేసేటటువంటి భాగ్యం లభించడం జన్మజన్మాంతర సుఖం.